Hello everyone. So last class లో మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంట్రడక్షన్ చూసాము అండ్ ఈరోజు క్లాస్లో మనము రూట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? రూట్లో 2 టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఉంటాయని. వన్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఇంకొకటి ఏంటి, అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. ఈ రెండు రూట్ సిస్టమ్స్ ఉంటాయని క్లాస్లో నేర్చుకుందాం. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ దట్? ఫైబ్రస్ రూట్ సిస్టమ్. అడ్వాంటేజియస్ రూట్ సిస్టంలో ఒక టైప్ ఏంటి, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకేనా? సో ట్యాప్ రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఒక ప్రైమరీ రూట్ ఉంటుంది. ప్రైమరీ రూట్ నుంచి లాటరల్ రూట్స్ అనేటివి వస్తాయి. సో ఈ లాటరల్ రూట్స్, ఈ ప్రైమరీ రూట్ నుంచి వచ్చే రూట్ని మనం ఏమంటాం, సెకండరీ రూట్ అంటాం. సెకండరీ రూట్ నుంచి వచ్చే రూట్స్ని మనం ఏమంటాం, టెరిషరీ రూట్స్ అంటాం. ప్రైమరీ రూట్, సెకండరీ రూట్ అండ్ టెరిషరీ రూట్ ఆల్ టుగెదర్లీ కాల్డ్ యాజ్ వాట్? ట్యాప్ రూట్ సిస్టమ్. ఓకేనా? ట్యాప్ రూట్ సిస్టమ్కి మనం ఎగ్జాంపుల్ చూసాము. ఏంటి? ఆల్ డైకాట్ ప్లాంట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్యాప్ రూట్ సిస్టమ్. దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ వచ్చేసి మస్టర్డ్. ఓకేనా? ట్యాప్ రూట్ సిస్టంలో రూట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది? రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే సీడ్ జర్మినేట్ అవుతుందో ఆ వైట్ పోర్షన్ ఉంటుంది కదా, సో దట్ వైట్ జర్మినేట్ అయినప్పుడు వైట్ కలర్ వస్తుంది కదా, సో దాన్ని మనం ఏమంటాం, రాడికల్ అంటాం. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ వచ్చేసి అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. రూట్ రాడికల్ నుంచి కాకుండా ఇంకా వేరే పార్ట్స్ నుంచి డెవలప్ అవుతుందో అట్లాంటి టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్, అట్లాంటి టైప్ ఆఫ్ రూట్స్ అనేటివి అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ కిందికి వస్తాయి. అర్థమైంది కదా? ట్యాప్ రూట్ సిస్టంలో మెయిన్గా రూట్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది. వేరాస్ ఇన్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్, రూట్ సిస్టంలో రూట్స్ అనేవి రాడికల్ నుంచి కాకుండా వేరే దాని నుంచి డెవలప్ అవుతాయి. అదర్ దాన్ రాడికల్ కాకుండా ఇంకా మిగతా వేరే పార్ట్స్ నుంచి డెవలప్ అవుతాయి. ఆ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటాము. సో అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ని మనము ఒక నిమానిక్ ఇచ్చాను. దాని ఏంటంటే బంగారం. ఓకేనా? బి అంటే బనియన్ ట్రీ అండ్ తెలుసు కదా, మర్రి చెట్టు. అండ్ జీ అంటే గ్రాస్ అండ్ ద లాస్ట్ లెటర్ ఎమ్ ఇండికేట్ చేసేది ఏంటి, మాన్స్టెరా ప్లాంట్. ఓకేనా? సో అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, బంగారం అని గుర్తుపెట్టుకుంటాం. బి అంటే బనియన్ ట్రీ, జీ అంటే గ్రాస్ అండ్ ఎమ్ అంటే మాన్స్టెరా. సో దీస్ 3 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. సో ఈ అడ్వాంటేజియస్ రూట్ సిస్టంలో ఒక టైప్ ఏంటి, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకేనా? సో అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి, ఎప్పుడైతే రూట్స్ రాడికల్ నుంచి కాకుండా వేరే పార్ట్స్ నుంచి డెవలప్ అవుతే ఆ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటాము. ఓకేనా? ఒకవేళ రూట్స్ స్టెమ్ నుంచి డెవలప్ అవుతే ఆ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని ఏమంటాం, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. ఓకేనా? రూట్స్ ఒకవేళ స్టెమ్ నుంచి డెవలప్ అవుతున్నాయి అనుకోండి, ఆ టైప్ ఆఫ్ రూట్స్ని ఏమంటాం, ఫైబ్రస్ రూట్స్ అంటాం. ఓకేనా? క్లియర్ కదా? సో ఫైబ్రస్ రూట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆల్ మోనోకాట్స్ అనేవి ఫైబ్రస్ రూట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ వచ్చేసి వీట్. క్లియర్? సో ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనము రీజన్స్ ఆఫ్ రూట్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో రీజన్స్ ఆఫ్ ది రూట్, ఇందులో ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. రూట్లో 3 రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి రూట్ క్యాప్. ఓకేనా? సో నెక్స్ట్ డిస్కస్ చేసుకునే టాపిక్ ఇస్ రీజన్స్ ఆఫ్ ది రూట్. రీజన్స్ ఆఫ్ రూట్. సో రీజన్స్ ఆఫ్ రూట్లో 3 రీజన్స్ ఉంటాయి మెయిన్గా. అవేంటి, రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీ and the second reason ఏంటి, రీజన్ ఆఫ్ elongation and the third reason is region of maturation.
సో దీస్ ఆర్ ద 3 రీజన్స్ ఆఫ్ ది రూట్. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? MEM. క్లియర్? M అంటే ఏంటి? మెరిస్టమెటిక్ యాక్టివిటీ. E అంటే ఏంటి? ఎలాంగేషన్. అండ్ ఇంకొక M అంటే ఏంటి? మెచ్యురేషన్. క్లియర్? రీజన్స్ ఆఫ్ రూట్లో 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీ. సెకండ్ రీజన్ ఏంటి? రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. అండ్ ద థర్డ్ రీజన్ ఈస్ రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. క్లియర్ కదా? రూట్కి టిప్ ఉంటుంది కదా, రూట్ టిప్లో మనకి ఏం ప్రజెంట్ అయి ఉంటుంది? రూట్ క్యాప్ ప్రజెంట్ అయి ఉంటుంది. క్లియర్? సో ఈ రూట్ టిప్ అనేది ఆరెల్స్ అపెక్స్ అని అంటాం. అపెక్స్ అన్న టిప్ అన్న ఒకటే. సో రూట్ అపెక్స్ అనేది ఎలా ఉంటుంది? టింబుల్ లైక్ షేప్. అంటే మన వేలు ఉంటుంది కదా, వేల్లో ఈ చివర ఉంటుంది కదా, సో ఇలానే రూట్లో టిప్ పోర్షన్ ఉంటుంది కదా, అది ఎలాంటి స్ట్రక్చర్లో ఉంటుంది? టింబుల్ లైక్ స్ట్రక్చర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. క్లియర్? సో ఈ టింబుల్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? రూట్ క్యాప్ అని అంటాము. క్లియర్? ఈ టింబుల్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? రూట్ క్యాప్ అంటాం. సో రూట్ క్యాప్ మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి ప్రొటెక్షన్. సో రూట్ క్యాప్ అనేది మెయిన్గా ఏం ఫంక్షన్లో హెల్ప్ చేస్తుంది? ప్రొటెక్షన్లో హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ మేక్స్ ఏ వే ఇంటూ సాయిల్. ఓకేనా? రూట్ క్యాప్ అనేది 2 ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ప్రొటెక్షన్. ఈ ఫస్ట్ రీజన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? రూట్ క్యాప్ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఒక రూట్ అనేది సాయిల్ లోపలికి వెళ్ళాలి. ఆ సాయిల్ లోపలికి వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? రూట్ క్యాప్ అనేది హెల్ప్ చేస్తుంది. రూట్ అపెక్స్లో టింబుల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఏమంటున్నాం? రూట్ క్యాప్ అంటున్నాం. రూట్ క్యాప్ అనేది 2 ఫంక్షన్స్లో హెల్ప్ చేస్తుంది. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ప్రొటెక్షన్. అండ్ ద సెకండ్ ఫంక్షన్ ఏంటి? ఇట్ మేక్స్ ఏ వే ఇన్ టు ద సాయిల్. రూట్కి ఒక దారిని కల్పిస్తుంది. ఎవరు? రూట్ క్యాప్. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ అబౌట్ ద రూట్ క్యాప్. ఈ రూట్ క్యాప్కి కొన్ని మిల్లీమీటర్స్ దూరంలో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని మనం ఏమంటాం? రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీ. క్లియర్? మెరిస్టమ్ అని వర్డ్ వస్తే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మెరిస్టమ్ వచ్చినా కానీ అది దేన్ని షో చేస్తుంది అంటే డివిజన్ని షో చేస్తుంది. క్లియర్? సో ఎక్కడైతే డివిజన్ జరుగుతుందో అక్కడ సెల్స్ ఎలా ఉంటాయంటే స్మాల్గా ఉంటాయి. అండ్ దాని సెల్ వాల్ వచ్చేసి థిన్గా ఉంటుంది. దాంట్లో డెన్స్ ప్రోటోప్లాజం ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ అక్కడ డివిజన్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మెరిస్టమెటిక్ సెల్స్. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ ద రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీ. అర్థమైంది కదా? నెక్స్ట్, రీజన్ ఆఫ్ మెరిస్టమెటిక్ యాక్టివిటీకి ప్రాక్సిమల్గా ఉన్న రీజన్ని ఏమంటాం? రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అంటాం. రీజన్ ఆఫ్ ఎలాంగేషన్లో ఎలాంటి సెల్స్ ఉంటాయి? రీజన్ ఆఫ్ ఎలాంగేషన్లో ఉన్న సెల్స్ ర్యాపిడ్గా ఎలాంగేషన్లో ఎన్లార్జ్మెంట్లో పార్టిసిపేట్ అవుతాయి. సో దానివల్ల రూట్ యొక్క లెంత్ అనేది పెరుగుద్ది. ఓకేనా? రూట్ గ్రోత్ ఇంకా లెంత్ అనేది జరుగుద్ది. ఆ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్కి ప్రాక్సిమల్గా ఉన్న రీజన్ ఏమంటాం? రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. ప్రాక్సిమల్ అంటే గుర్తుపెట్టుకోండి, నియర్ రీజన్. ఓకేనా? ఎలాంగేషన్కి నియర్గా ఉన్న రీజన్ ఏంటి? రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. రీజన్ ఆఫ్ మెచ్యురేషన్లో ఉన్న ఎపిడర్మల్ సెల్స్ మనకి రూట్ హెయిర్స్ని ఫామ్ చేస్తుంది. ఈ రూట్ హెయిర్స్ అనేవి ఏం ఫంక్షన్ చేస్తాయంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. క్లియర్ కదా? సో నెక్స్ట్ మనము వేరే టాపిక్లోకి మూవ్ అవుతున్నాం. సో దట్ టాపిక్ నేమ్ ఈస్ మోడిఫికేషన్ ఆఫ్ రూట్. రూట్ ఫంక్షన్స్ ఏంటి? నార్మల్గా రూట్ ఫంక్షన్స్ ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. అండ్ సెకండ్ ఫంక్షన్ ఏంటి? యాంకరేజ్, అంటే సపోర్ట్ ఇస్తుంది ప్లాంట్కి. అండ్ ద థర్డ్ ఫంక్షన్ ఈజ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. అండ్ ద ఫోర్త్ ఫంక్షన్ ఏంటి? రిలీజింగ్ ప్లాంట్ హార్మోన్స్ ఆర్ సింథసైజింగ్ ప్లాంట్ హార్మోన్స్. అన్నీ రూట్ యొక్క ఫంక్షన్స్. సో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్.
సో రూట్ దాని నార్మల్ ఫంక్షన్ అయిన అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్సే కాకుండా రూట్ మాడిఫై అయ్యి ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ని కూడా చేస్తుంది. సో ఎలాంటి ఫంక్షన్స్ అంటే అది సపోర్ట్ ఇవ్వడంలో, ప్లాంట్కి సపోర్ట్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది, అండ్ ఫుడ్ని స్టోర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, అండ్ ప్లాంట్ రెస్పైర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో మనము రూట్ మాడిఫై అయ్యి స్టోరేజ్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది చూద్దాం. క్లియర్? సో ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టంలో ఉన్న రూట్స్ అండ్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టంలో ఉన్న రూట్స్, అండ్ ఇక్కడ ట్యాప్ రూట్లో మనకిచ్చిన ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యారెట్ ఇంకా టర్నిప్, అండ్ అడ్వాంటేజియస్ రూట్లో మనకిచ్చిన ఎగ్జాంపుల్ వచ్చేసి స్వీట్ పొటాటో. సో క్యారెట్, టర్నిప్ అండ్ స్వీట్ పొటాటోలో దాని రూట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ యొక్క రూట్స్ అవి ఏమవుతాయంటే దాని నార్మల్ ఫంక్షన్ అయిన అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్సే కాకుండా దాని రూట్స్ స్వెల్ అవుతాయి. సో స్వెల్ అయ్యి ఫుడ్ని డిపాజిట్ చేసుకుంటాయి. సో ఇక్కడ రూట్ ఏం ఫంక్షన్ చేస్తుంది? ఇట్ ఈస్ హెల్పింగ్ ద ప్లాంట్ బై స్టోరింగ్ ద ఫుడ్ మెటీరియల్స్. అర్థమైంది కదా? సో రూట్స్ మాడిఫై అయ్యి ఇంకొక ఫంక్షన్ని కూడా చేస్తుంది. అదేంటంటే రూట్స్ మాడిఫై అయ్యి సపోర్ట్ సిస్టంలో హెల్ప్ చేస్తుంది. సో సపోర్ట్ సిస్టంలో హెల్ప్ చేసే రూట్స్ని ఏమంటాం? ప్రాప్ రూట్స్ అంటాం. ఈ ప్రాప్ రూట్స్ అనేవి బనియన్ ట్రీలో చూస్తాము. బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. సో మర్రి చెట్టుకి ఊడలు ఉంటాయి, గమనించారా? సో ఆ ఊడలని మనం ఏమంటాం? ప్రాప్ రూట్స్ అని అంటాము. ఈ ప్రాప్ రూట్స్ ఎప్పుడైతే నేలని టచ్ చేస్తాయో అప్పుడు అవి నేలలోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మర్రి చెట్టు బ్రాంచెస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, చాలా పొడుగు పెరుగుతాయి. సో అలాంటి అప్పుడు గాలి వేయడం వల్ల కానీ ఇంకేమైనా న్యాచురల్ కెలమిటీస్ వల్ల ఆ బ్రాంచెస్ విరిగిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ప్రాప్ రూట్స్ ఉంటాయి కదా, అవి నేలలోకి వెళ్ళిపోవడం వల్ల అవి పిల్లర్స్ లాగా బనియన్ ట్రీని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ విధంగా రూట్స్ అనేది మాడిఫై అయ్యి ప్లాంట్కి సపోర్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండర్స్టూడ్? ప్రాప్ రూట్సే కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ రూట్స్, వాటి నేమ్ ఏంటంటే స్టిల్ట్ రూట్స్. ఇవి కూడా రూట్స్ మాడిఫికేషన్ చెంది సపోర్ట్ సిస్టంలో హెల్ప్ చేస్తుంది ప్లాంట్కి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మేజ్ అండ్ షుగర్ కేన్ చెరుకు గడ్డ తెలుసు కదా. సో దాంట్లో మనము క్లియర్గా నోడ్స్ ఇంకా ఇంటర్ నోడ్స్ అనేది చూస్తాము. రెండు నోడ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటాం? ఇంటర్ నోడ్స్ అంటాం. సో ఇక్కడ లోవర్ నోడ్ నుంచి కొన్ని రూట్స్ వస్తాయి అన్నట్టు. సో ఆ రూట్స్ ఎప్పుడైతే సాయిల్ని టచ్ అవుతుందో అది సాయిల్ లోపలికి పెనట్రేట్ అయిపోతాయి. సో ఇలాంటి ఈ రూట్స్ లోవర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్ నుండి వచ్చిన రూట్స్ని మనం ఏమంటామంటే స్టిల్ట్ రూట్స్ అని అంటాము. ఇది కూడా ప్లాంట్కి సపోర్ట్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. సో స్టిల్ట్ రూట్స్ అనేవి షుగర్ కేన్లోనే కాకుండా మేజ్ ప్లాంట్లో కూడా మనము చూస్తాము. అర్థమైంది కదా? రూట్ మాడిఫికేషన్ అయ్యి రెస్పిరేషన్లో కూడా హెల్ప్ చేస్తుంది. కొన్ని ప్లాంట్స్ బురద నేలల్లో పెరుగుతాయి, మార్షీ సాయిల్లో, ఇంకా సలైన్ సాయిల్ అంటే ఆ సాయిల్లో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో పెరిగిన ప్లాంట్స్కి దాని రూట్స్ అనేది అండర్ గ్రౌండ్లో ఉంటాయి. నార్మల్గా ఏ ప్లాంట్ రూట్స్ అయినా లోపలనే ఉంటాయి. సో బురద నేలల్లో పెరిగిన ప్లాంట్స్కి దాని రూట్స్ అనేవి రెస్పైర్ చేసుకోలేవు, ఎందుకంటే అక్కడ నేలంతా బురదగా ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ ఆక్సిజన్ని తీసుకోలేవు. అలాంటప్పుడు ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటి రూట్స్ నుంచి వర్టికల్ డైరెక్షన్లో కొన్ని రూట్స్ని ఫామ్ చేసుకుంటాయి. సో వర్టికల్గా పెరిగి అవి సాయిల్ పైకి వస్తాయి. సో అలా వచ్చిన రూట్స్ని మనం ఏమంటామంటే న్యూమటోఫోర్స్ అంటాము. సో ఈ న్యూమటోఫోర్స్ అనేవి మనకి రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తుంది, ప్లాంట్స్కి రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి బురద నేలల్లో పెరిగే ప్లాంట్స్ అనేవి మనము మ్యాంగ్రూవ్స్లో చూడొచ్చు. మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అని నేర్చుకుంటాం కదా. సో ఆ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో మనం ఈ న్యూమటోఫోర్స్ని చూడొచ్చు. న్యూమటోఫోర్స్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రైజోఫోరా.
సో రైజోఫోరా ప్లాంట్ అనేది న్యూమటోఫోర్స్ని డెవలప్ చేసుకుంటుంది. దాని రూట్స్ అనేవి మాడిఫై అయ్యి న్యూమటోఫోర్స్ని ఫామ్ చేస్తుంది. సో ఆ న్యూమటోఫోర్స్ అనేది ఆ ప్లాంట్కి రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తుంది. దీనితో మన రూట్ మోడిఫికేషన్ టాపిక్ అయిపోయింది. నేను ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రూట్ నార్మల్ ఫంక్షన్ ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. సో రూట్ దాని నార్మల్ ఫంక్షన్ కాకుండా అది మాడిఫై అయి ఇంకా వేరే ఫంక్షన్స్ని కూడా చేస్తుంది. సో రూట్ మాడిఫై అయ్యి స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్లో హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టంలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యారెట్ అండ్ టర్నిప్. అడ్వాంటేజియస్ రూట్ సిస్టంలో ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో. సో క్యారెట్, టర్నిప్ అండ్ స్వీట్ పొటాటో దాని రూట్స్లో ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకొని స్వెల్ అవుతాయి. ఓకేనా? అండ్ రూట్ ప్లాంట్కి సపోర్ట్ ఇవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో ఆ సపోర్ట్ దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రాప్ రూట్ ఇంకా స్టిల్ట్ రూట్. ప్రాప్ రూట్ అనేది మనం బనియన్ ట్రీలో చూస్తాము. మరి ఊడల్ని మనం ఏమంటాం? ప్రాప్ రూట్స్ అని అంటాము. ప్రాప్ రూట్స్ అనేది బనియన్ ట్రీకి సపోర్ట్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక రూట్ ఏంటి? స్టిల్ట్ రూట్. ఈ స్టిల్ట్ రూట్స్ అనేవి మనము మేజ్ ఇంకా షుగర్ కేన్లో చూస్తాము. ఇందులో లోవర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్ నుంచి డెవలప్ అయ్యే రూట్స్ని మనం ఏమంటాం? స్టిల్ట్ రూట్స్ అంటాం. ఈ స్టిల్ట్ రూట్స్ అనేవి ప్లాంట్కి సపోర్ట్ ఇస్తాయి. క్లియర్ కదా? సో రూట్ మాడిఫై అయ్యి రెస్పిరేషన్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఏవైతే ప్లాంట్స్ బురద నేలల్లో, ఉప్పు నేలల్లో పెరుగుతాయో ఆ ప్లాంట్స్కి ఆక్సిజన్ అనేది, అంటే ఆ ప్లాంట్స్ యొక్క రూట్స్కి ఆక్సిజన్ అనేది అందదు బికాస్ ఆఫ్ మార్షే సాయిల్. సో అప్పుడు ఆ రూట్స్ ఏం చేస్తాయంటే వర్టికల్గా ప్రొట్యూట్మెంట్స్ వస్తాయి సాయిల్ బయటికి. ఆ రూట్స్ని మనము న్యూమటోఫోర్స్ అంటాము. ఆ రూట్స్ అనేవి ప్లాంట్కి రెస్పిరేషన్లో హెల్ప్ అవుతాయి. సో అలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. అందులో రైజోఫోరా ఇస్ ద ఎగ్జాంపుల్. దీనితో మన రూట్ మోడిఫికేషన్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. రేపటి క్లాస్లో మనము స్టెమ్ మోడిఫికేషన్ గురించి నేర్చుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.